అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట విడిచిపెట్టే మేక. లేవికాండం 16:8 5-10 వచనాలు చూస్తే, ఇశ్రాయేలీల సమాజం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచాలను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లు వేయవలను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడుతుందో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకే యెహోవా సన్నిధిని దానిని ప్రాణంతోనే ఉంచవలను. 7-22 వచనాలు చూస్తే, అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. ఆ మేక అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలను. 26వ వచనం, విడిచిపెట్టే ఆ మేకను వదిలిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని తర్వాత పాళెంలోనికి రావాలను. ఇది విడిచిపెట్టే మేకను గుర్చిన విధి. యేసుక్రీస్తు వారు మానవాళి పాప పరిహారార్థంగా శిలువలో మరణించుట అనేది మనందరికీ తెలిసిన విషయమే. రెండవదిగా ప్రాయశ్చిత్తం కలుగునట్లు 2వ మేక అరణ్యంలోనికి పంపబడిటేను ఆయన నెరవేర్చి మన పాపముల కొరకు, దోషముల కొరకు, అతిక్రమముల కొరకు అరణ్యంలోనికి కొనిపోబడుటను గుర్చి లూకా సువార్త 4:1 మత్తయి సువార్త 4:1 ఈ సన్నివేశం మనకు కనబడుతుంది. ముఖ్యంగా మార్కు సువార్తలో 1:12-13 వచనాల్లో చాలా క్లియర్ గా ఈ అంశాన్ని మనం చూడగలం. లేవికాండంలో ప్రజల పాపములు, అతిక్రమములు, దోషములు ఆ మేక మీద మోపబడి ఒక వ్యక్తి చేత అరణ్యములోనికి 16:21 చూస్తాం. తగిన మనిషిని చేత అరణ్యంలోనికి పంపబడినట్లుగా చూచినట్లే మార్క్స్ సువార్త 1:12-13 వచనాల్లో పరిశుద్ధాత్మ చేత ఆయనను అరణ్యంలోనికి త్రోసికుని పోయిను. ఈ మాటలను చదువుతూ ఉన్నప్పుడు చాలా సింపుల్ గా ఉన్నది, కానీ పరిశుద్ధాత్ముడే త్రోసికుని పోయాడు. ఎక్కడికి? అరణ్యంలోనికి. ఎందుకు అని చూస్తే శోధించబడటానికి. అక్కడ ఎవరున్నారు? అడవి మృగాలు ఉన్నాయి. ప్రభువారు ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా శోధించబడటం చూసినాం. ఆయన ఈ లోకంలో ఒంటరితనాన్ని, వెలివేతను, తృణీకారాన్ని, ఎన్నిక లేని స్థితిని, మొత్తబడిన వానిగా, బాధింపబడిన వానిగా, దౌర్జన్యము నొందిన వానిగా, అన్యాయపు తీర్పు నొందిన వానిగా చేయబడినట్లు యెషయా 53 స్పష్టంగా వివరంగా మనం చూస్తున్నాం. 11వ వచనంలో నీతిమంతుడని యేసు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేసినాడు. ప్రైజ్ లార్డ్. ఇంకా చూస్తే విడిచిపెట్టుట, విడవబడుట అన్నది కూడా శిలువలో మత్తయి సువార్త 27:46 వచనంలో చూస్తే, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి అని బిగ్గరగా కేక వేసినట్లుగా మనం చూస్తున్నాం యేసు ప్రభు వారి గురించి. మానవాళి పాపములు, దోషములు, అతిక్రములు అతని మీద మోపబడినందువలన విడిచిపెట్టవలసి ఉన్నది. ఈ 2 అంశాలు కూడా చాలా బాధాకరమైన విషయాలు, శరీరంతో ఉన్నవారు భరించలేని విషయాలు. ఇష్టం లేకపోయినా అరణ్య ప్రదేశంలోనికి, అడమృగాల మధ్యలోనికి త్రోసి కొనిపోబడుట. రెండవది విడిచిపెట్టబడుట, త్రోసివేయబడుట, తృణీకరింపబడుట, వెలివేయబడుట, ఒంటరితనం,
అన్న వాటిని భరించడం అన్నది బహు కష్టకరం, బహు బాధాకరం. లేఖనాలు నెరవేరినట్లు దేవుడని యెహోవా మరి ప్రణాళిక, తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకు యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఈ 2 అంశాలను భరించి మనకు విడుదల, విమోచన, రక్షణను ఇచ్చి తన అపారమైన ప్రేమను రుజువు చేసుకున్నారు. ప్రైజ్ లార్డ్. అందుకొరకు మనం ఆయనకు చూపే కృతజ్ఞత ఎట్టిదై ఉన్నది, ఎంతటిదై ఉన్నది అన్నది పరిశీలించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం కాదా? అవును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా ప్రియాతి ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ ప్రేమ కొరకు మా పట్ల మీరు చూపించిన బాధ్యత కొరకు మా నిండు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా యేసయ్య, నా కొరకు, మా కొరకు మీరు వెలివేయబడటానికి, తృణీకరింపబడటానికి, త్రోసివేయబడటానికి, విడిచిపెట్టబడడానికి, చివరికి తండ్రి చేతిని సహితము విడిచిపెట్టేందుకు వెనుతీయని మీ త్యాగపూరితమైన ప్రేమకై స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అర్పిస్తూ దేవా మీ పట్ల తగినంత కృతజ్ఞత కలిగిన వారమై ఉండునట్లు భాగ్యాన్ని మా ఎల్లరికను కలుగు చేయమని కృతజ్ఞతాభావం, ఆరాధనాభావం దేవా నీ ఎడల నమ్మకత్వం కలిగి ఉండినట్టు కృపను నాకు, మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.